Good morning. Morning. I'm going to give you a card. You have an appointment? Yes, sir. She'll explain. Yes, Go ma'am. ahead and park behind us, get this filled out. Okay, ma'am. Wait for them to call your group over the radio. Oh, so I have to wait in the car? Yes, ma'am. Put your radio station on the channel that's indicated on the card. Okay. That we just handed you. Okay. Okay, great. Thank you so much. I appreciate that. So I still wait in the car, right? I don't get out of the car until I get things done. When they call you group, you're going to exit your car and you're going to walk over to that right entrance there. Great. Thank you. You're Yeah. welcome. Your number is called. Once your number has been called, please enter the building through the... Well, ఒక టోకెన్ నెంబర్ ఇచ్చారు. ఆ టోకెన్ నెంబర్తో పాటు పేపర్స్. సో ఐ హ్యావ్ టు ఫిల్ అవుట్ దిస్ పేపర్స్. అండ్ ఇక్కడ రేడియో 90.3ని ట్యూన్ చేసుకో కార్లోనే వెయిట్ చేయాలి. Look at the facility. You don't have to stand in the line in the public because of all the safety measurements. So you just have to wait in the car, wait for your number. రేడియోలో నంబర్ చెప్తారు. నంబర్ చెప్పగానే then you have to go, get your vaccine done and come back. That's it. ఓకే సో ఫస్ట్ నేను లోపలికి వెళ్తే వీడియో తీయడానికి కుదరలేదు, బట్ ఇట్ వాస్ వెల్ డిస్టెన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి ఇచ్చిన కార్డ్ అడుగుతారు, అంటే మన నంబర్, టోల్ నెంబర్ అనమాట. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ని ఫాలో అవుతూ రేడియోలో వింటూ మన నంబర్ చెప్పగానే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లైన్ ఉంది. దే సా మై ఐడి అండ్ దే జస్ట్ టుక్ సమ్ ఆఫ్ మై డీటెయిల్స్. తీసుకున్న తర్వాత మనకి స్టిక్కర్స్ ఉంటాయి కదా, డిస్టెన్స్ స్టిక్కర్స్, ఆ స్టిక్కర్స్తో ఫాలో అవుతూ ఉండాలి. అక్కడ ఉన్న వాళ్ళు గైడ్ చేస్తారు. అది మన టైం వచ్చినప్పుడు మనం వెళ్ళి కూర్చొని వ్యాక్సిన్ తీసేసుకొని వేరే ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేస్తాం. అంతే, చాలా సింపుల్. అండ్ మొత్తం ప్రాసెస్ నాకు అపాయింట్మెంట్ 7 to 8 అని ఇచ్చారు. నేను ఇక్కడ 7:20 వరకు ఉన్నాను. అంటే నాకు ఎగ్జాక్ట్లీ 5 minutes డిస్టెన్స్. సో 7 to 8 అంటే 7:20కి ఉన్నాను. అండ్ నా 8 o'clock 40 minutesలో బయట ఉన్నాను. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కార్లో 10 minutes వెయిట్ చేయమన్నారు. ఆ 10 minutes వెయిట్ చేసిన తర్వాత వెళ్ళాలి. ఎందుకు 10 minutes అంటే జస్ట్ టు సీ హౌ ఈజ్ యువర్ బాడీ రియాక్టింగ్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ యూ విల్ డెఫినెట్లీ ఇన్ఫార్మ్డ్ ఇమీడియట్లీ అని ఇక్కడే ఉండాలన్నమాట. సో 10 minutes తర్వాత ఐఎమ్ గోయింగ్ బ్యాక్. అండ్ దెన్ సెకండ్ వ్యాక్సిన్ డేట్ 23rd ఇచ్చారు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా అన్ని డేస్ వెయిట్ చేయాలి కాబట్టి మినిమమ్ లైక్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, 21 days or 2 weeks అని. సో దిస్ ఈజ్ మై కార్డ్. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఐ బ్రింగ్ దిస్ కార్డ్, బికాజ్ నాకు ఆల్రెడీ ఒక ఫస్ట్ షాట్ వచ్చింది, ఇది సెకండ్ షాట్ అని కన్ఫర్మ్ చేయడానికి. అండ్ ఇది తీసుకొని నెక్స్ట్ వ్యాక్సిన్ తీసేసుకుంటే ఐ విల్ బీ ఫుల్లీ ఇమ్యూన్డ్ ఆఫ్టర్ 2 weeks ఆఫ్ మై సెకండ్ షాట్. సో ఫస్ట్ షాట్ అయిన తర్వాత ఫుల్లీ ఇమ్యూన్ ఇంకా కాదు, సెకండ్ షాట్ అయిన తర్వాతనే అట్లీస్ట్ 2 weeks తర్వాత ఫుల్లీ ఇమ్యూన్ అవుతారు. సో ఇందాక నేను ఒక పాయింట్ మెన్షన్ చేద్దామని చేయలేదు. యాక్చువల్గా ఏంటంటే నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాను, బట్ ఎవ్రీ సెంటర్ అండ్ ఎవ్రీ ప్లేస్ హ్యాస్ అ డిఫరెంట్ ప్రాసెస్. కాబట్టి మీకు వేరే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. నేను ఈ వీడియో అప్డేట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒకటి వ్యాక్సిన్ అంటే అనుమానాలు ఇలాంటి మిత్స్ ఉన్నా కూడా కొంచెం క్లియర్ అవుతుందని ట్రై చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను కూడా వ్యాక్సిన్ తీసుకునే ముందు ప్రాసెస్ ఎలా ఉంది, ఎలా ఇచ్చారు, తీసుకున్న తర్వాత ఎలా ఉంది అనే అనుమానాలు చాలా ఉండేవి. అఫ్ కోర్స్ మా హస్బెండ్కి తను 2 shots అయిపోయాయి. తన ప్రొఫెషన్ వల్ల హీ వాజ్ ఇన్ టు Group 2. సో తన ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. తనకైతే కార్ దగ్గరికి వచ్చి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది కాబట్టి వీ హ్యావ్ టు గెట్ ఇన్సైడ్ ద బిల్డింగ్. కాకపోతే ఇప్పుడు నేను ఫస్ట్ షాట్ తీసుకున్న తర్వాత లిటిల్ బిట్ అనిపిస్తుంది, బట్ ఏదైనా కూడా నేను అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ కూడా మీలో ఏదైనా భయాలు ఉంటే పోగొడుతుంది అని ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. నా సెకండ్ షాట్కి ఇంకా 21 days ఉంది, అది కూడా అప్డేట్ చేస్తాను. నేను విన్నంత వరకు ఫైజర్ వ్యాక్సిన్ ఫస్ట్ షాట్కి పెద్దగా ఏముందంట, బట్ సెకండ్ షాట్కి మాత్రం కొంచెము కొంతమంది లైట్గా ఫీవర్ రావడం, లేదంటే కొంతమందికి బాడీ పెయిన్స్ ఉంటాయి. మా హస్బెండ్కి అయితే ఫీవర్ రాలేదు, హీ జస్ట్ గాట్ ఓన్లీ బాడీ పెయిన్స్, అది కూడా 2 days. 3rd day హీ వాజ్ ఫైన్, జెంటల్. సో ఐ హోప్ మీరు కూడా వ్యాక్సిన్ తీసుకుంటారు అనుకుంటున్నాను. మీకు కూడా ఏదైతే మంచి వ్యాక్సిన్ అవైలబుల్ అంటే అన్ని వ్యాక్సిన్స్ మంచివి, ఏదైతే అవైలబుల్గా ఉందో ఖచ్చితంగా తీసుకోండి. మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం, అందరి కోసం, మన సొసైటీ కోసం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా లాస్ట్ వీడియో తర్వాత నేను
ఇది నెక్స్ట్ ఫాలో అప్. సో నాకు ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేసుకోబోతున్నాను ఇవాళ. అండ్ లాస్ట్ టైం మీకు గుర్తుంది కదా, ప్రీవియస్గా ఫస్ట్ డోస్ అప్పుడు నాకు ఒక కార్డ్ ఇచ్చారని. సో లాస్ట్ టైం ఏంటంటే నేను కార్లో వెయిట్ చేయాల్సి వచ్చింది, రేడియోలో ఇన్స్ట్రక్షన్ వింటూ. బట్ ఈసారి మాత్రం సెకండ్ డోస్కి జస్ట్ కార్డ్ తీసుకొని డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోమని చెప్పారు. అండ్ లాస్ట్ టైం నాకు మీకు అప్డేట్ చేసినట్టు చేయి కొంచెం అలా స్టిఫ్గా ఉండింది, అంత హర్ట్ఫుల్గా ఏం లేదు, కొంచెం లైట్ పెయిన్. కానీ పిల్లలు దాని మీదే దుక్కడాలు అలాంటివి చేశారు కాబట్టి కొంచెం హర్టింగ్ అనిపించింది. బట్ ఎవరు టచ్ చేయకపోతే ఆ చెయ్యి 1 డేలో నార్మల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా నాకు 1 డే అలా ఉండింది. నెక్స్ట్ డే ఐ వాజ్ నార్మలీ ఫైన్. అంటే నాకు పెయిన్ అని ఉందని కూడా మర్చిపోయాను లాస్ట్ బిఫోర్ డే. ఎనీవేస్ ఇప్పుడు సెకండ్ డోస్ ఏంటంటే కొంచెం సిక్ అవుతున్నారని విన్నాను. నేను కొంచెం నర్వస్ ఉన్నాను, కానీ ఇదంతా మీకు అప్డేట్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ అందరూ వ్యాక్సిన్ తీసుకుంటారని ఒక చిన్న హోప్తో నేను ఈ వీడియో చేస్తున్నా. సో నేను ఈ కార్డ్ తీసుకొని లోపలికి వెళ్తాను. నాకు పర్మిషన్ ఉంటే ఐల్ ట్రై టు టేక్ అ పిక్చర్ ఆర్ వీడియో. ఇఫ్ నాట్ ఐల్ అప్డేట్ ద సిచ్యువేషన్ ఆఫ్టర్ దాట్. Good morning. Okay. Ready? Yep. Alright, that's it. Thank you. So simple. I'm done. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా ఫుల్ కార్లతో నిండిపోయి ఉండే. సో షాకింగ్లీ అందరూ ఇక్కడ ఆల్మోస్ట్ వ్యాక్సిన్ తీసేసుకున్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు. ఇఫ్ యూ సీ ది కార్స్ మోస్ట్లీ వాళ్ళల్లో కొంతమంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చారు. అండ్ హియర్ ఈజ్ మై కార్. దట్స్ ఇట్ గైస్. వెల్, ఎక్కడికి వెళ్ళినా కూడా మీతో పాటు శానిటైజర్ ఖచ్చితంగా ఉంచుకోండి. నేను అక్కడ ఏమీ టచ్ చేయలేదు, బట్ స్టిల్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు శానిటైజ్ యువర్ హ్యాండ్స్. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఐడి కార్డ్ లేదంటే మనం కార్డ్ స్వైప్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వ్యాక్సిన్ ఫ్రీ, కార్డ్ స్వైప్ చేయడం అనేది జనరల్గా చెప్పాను. ఎందుకంటే మనం ఐడి కార్డ్ చూపించాలి కాబట్టి వాళ్ళు దెల్ టేక్ అవర్ ఐడి కార్డ్స్ హ్యాండ్ టు హ్యాండ్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది థింగ్స్. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు శానిటైజ్ యువర్ హ్యాండ్స్. వెల్, సో నా సెకండ్ డేస్ వచ్చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్గా లెస్ దెన్ 5 minutesలో కార్ పార్క్ చేసి వెళ్ళాను. మీకు చూపించాను కదా, దర్ నో బడీ. ఐ థింక్ ఫస్ట్ వ్యాక్సిన్ సెకండ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ వచ్చేస్తుంది. సో ఇవాళ చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ సెకండ్ డోస్కి ఏంటంటే పర్టికులర్ టైం ఫ్రేమ్ ఇవ్వలేదు. నాకు ఫస్ట్ డోస్కి ఏంటంటే మార్నింగ్ టైమింగ్ ఇచ్చారు స్లాట్. బట్ సెకండ్ డోస్కి ఎప్పుడైనా రావచ్చు, ఒక పర్టికులర్ టైం ఏం ఫిక్స్ చేయలేదు. బట్ ఈ పర్టికులర్ డే అని అయితే మెన్షన్ చేశారు. ఎందుకు అంటే జనరల్గా మనం ఫస్ట్ వ్యాక్సిన్ డోస్ తీసుకున్న తర్వాత మనం ఫుల్లీ ఇమ్యూన్ కాదు, లైక్ ఐ టోల్డ్ యూ బిఫోర్. సెకండ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనం 2 weeks వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 2 weeks యూ విల్ బీ ఫుల్లీ ఇమ్యూన్. అండ్ వ్యాక్సిన్ వేసుకుంటే నాకు కోవిడ్ రాదు అనుకోవడం కూడా పొరపాటే. కోవిడ్ వచ్చినా కూడా జస్ట్ మనకి జలుబు దగ్గు అలా ఎలా వస్తుందో, జనరల్గా సివియారిటీ అనేది ప్రాణం అంటే పోవడము, సివియర్గా సిక్ అయిపోయి హాస్పిటలైజ్ అవ్వడము ఇవి మాత్రం తగ్గుతాయి. కొంతమందికి అవి కూడా ఉండవు, అంటే చిన్న చిన్న సిక్నెస్ కూడా ఉండదు. హోప్ఫుల్లీ అందరూ వ్యాక్సిన్ తీసుకుంటారు అనుకుంటున్నాను. వెల్, ఎనీవేస్ నాకు ఇంకా వీడియో ఉంది, ఎందుకంటే సెకండ్ వ్యాక్సిన్ తర్వాత కొంచెం సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. కాబట్టి నేను సిక్ అయినప్పుడు ఎలా ఉంది, ఒకవేళ అవుతానా లేదా అనేది కూడా ఇంకా తెలీదు. అవుతే కనుక అది కూడా అప్డేట్ చేస్తాను. యాజ్ అ మామ్ విత్ 2 kids, ఇట్స్ అ బిజీ లైఫ్ స్టైల్ కాబట్టి ఎలా కోపప్ అవుతాను. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ అ లవింగ్ సపోర్టింగ్ హస్బెండ్. సో తను కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాడు. నేను నెక్స్ట్ 2 daysకి అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో దట్ ఈ 2 days నాకు ఎలాంటి ఎక్కువ పని ఉండకుండా మిగతాదంతా మా ఆయన చూసుకుంటానని చెప్పారు. హోప్ఫుల్లీ ఇది మరీ అంత బెడ్ రిడెన్ టైప్ అయితే ఉండకపోవచ్చు, కానీ కొంచెం ఇట్స్ బీన్ అ వైల్, నేను ఎప్పుడు సిక్ అవ్వలేదు కాబట్టి హోప్ఫుల్లీ థింగ్స్ విల్ బీ ఫైన్, లెట్స్ సే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే I have to drive back to home. So after 1 whole week నా సెకండ్ వ్యాక్సినేషన్ అయిన తర్వాత
నేను ఇప్పుడు 1 వీక్ వెయిట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే కొంతమందికి అనుమానాలు కూడా ఉన్నాయి. సెకండ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 4th డే ఏదో రియాక్షన్ అవుతుందంట, 5th డే. సో ఇలాంటి అనుమానాలు ఇవన్నీ ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి నేను కంప్లీట్గా హోల్ వీక్ వెయిట్ చేసి నేను వ్యాక్సిన్కి సంబంధించిన రివ్యూ చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వ్యాక్సిన్కి సంబంధించిన ఏ విషయమైనా నేను షేర్ చేసుకున్నది ఇప్పటివరకు చేసుకోబోతుంది ఏది కూడా ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఏంటంటే వ్యాక్సిన్ వద్దు అనుకునే వాళ్ళకి, లేదంటే వ్యాక్సిన్ గురించి ఎక్కువ అనుమానాలు భయాలు ఉన్న వాళ్ళకి ఒక చిన్న ధీమా ఇవ్వడానికి మాత్రమే నా చిన్న ప్రయత్నం. తీసుకోలేని వాళ్ళు, తీసుకోవద్దు అనుకునే వాళ్ళ ఆలోచన మార్చగలిగితే ఐల్ బీ సక్సెస్ఫుల్ మేకింగ్ దిస్ వీడియో. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా అని చాలా అవగాహన విషయంలో చాలా వెనుకబడి ఉన్న వాళ్ళల్లో నా పరిచయాల్లోనే చాలామంది ఉన్నారు. అంతెందుకు మా సొంత ఫ్యామిలీలోనే ఉన్నారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫైనలీ ఏంటంటే నేను సెకండ్ వ్యాక్సినేషన్ షాట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే నాకు ఏం తెలియలేదు. చెయ్యి ఒక్కటి కొంచెం టైట్గా కొంచెం నొప్పిగా అనిపించింది. అది కూడా మనకి అన్బేరబుల్ కూడా కాదు. ఎవరైనా ముట్టుకుంటేనే కొంచెం నొప్పి తెలుస్తుంది, కానీ లేకపోతే నేను నార్మల్గా పనులన్నీ చేసేసుకున్నాను. నేను ఏదో సిక్ అయిపోతాను, ఇంకా మంచిగా బెడ్ రెస్ట్ తీసుకుంటా అనుకున్నా, కానీ అన్ఫార్చునేట్లీ బికాస్ నాకు జనరల్గా రెస్ట్ తీసుకోవడం అనే కాన్సెప్ట్ ఉండదు. యాజ్ యునో, 2 పిల్లలు, యుఎస్లో ఇక్కడ పని వాళ్ళు ఎవరు ఉండరు, బోల్డంత పని ఉంటుంది, రెస్ట్లెస్గా ఉంటాము. బ్రేక్ దొరికితే బాగుండు అనుకుంటాం. సో అలా నాకు బ్రేక్ వస్తుందేమో అని ఐ వాజ్ లిటిల్ బిట్ ఎక్సైటెడ్. బట్ నాకు చేతనైనంత వరకు నేను ఇప్పుడు యాక్టివ్గానే ఉంటాను. అంటే కొంచెం డల్గా ఉంటే తప్ప నేను అసలు నాన్ స్టాప్గా ఏదో ఒకటి చేస్తుండే పర్సనాలిటీ నాది. కాబట్టి నేను సిక్ అవ్వలేదు, కాబట్టి ఐ కంటిన్యూడ్ మై రెగ్యులర్ వర్క్. ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టినా కూడా ఏదో ఒకటి వెతుక్కొని పనిచేసుకున్నాను. కాకపోతే ఓన్లీ థింగ్ నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే ఫిజికల్గా నాకు ఎలాంటి డిస్కంఫర్ట్స్ లేవు, జ్వరం లేదు, ఇంకేమీ లేదు. బట్ ఒక్కటి మాత్రం నాకు రన్నీ నోజ్ ఉండింది స్ట్రేంజ్గా. నెక్స్ట్ డే మొత్తం నాకు రన్నీ నోజ్ ఉండింది. మేబీ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ రియాక్షన్ ఉండొచ్చు, బట్ దట్ వాజ్ సంథింగ్ నథింగ్ టెరబుల్. ఇంకొకటి ఏంటంటే కొంచెం మెంటలీ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను ఆ రోజంతా. ఐ డోంట్ నో ఇది వ్యాక్సినా లేకపోతే వ్యాక్సిన్ సంబంధించి కాదు, నాకు రెగ్యులర్గా ఉండే రెగ్యులర్ స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు. సో ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ ఆన్ దట్ పర్టికులర్ డే, అంటే వ్యాక్సిన్ తీసుకున్న నెక్స్ట్ డే. బట్ 3rd డే ఐ వాజ్ కంప్లీట్లీ నార్మల్. అందుకని ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకునే ఛాన్స్ కనుక మీకు వస్తే దయచేసి వ్యాక్సిన్ తీసుకోండి. మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వ్యాక్సిన్ నెగ్లెక్ట్ చేయకండి. ఒకటి నేను చెప్పాలనుకుంటుంది, వ్యాక్సిన్ అంటే ఏదో మీ బాడీలో మందు పంపించట్లేదు. వ్యాక్సిన్ అంటే మీకున్న రోగనిరోధక శక్తిని దాన్ని డబల్ చేస్తుంది. అంటే మీలో ఉన్న ఇమ్యూన్ని డబల్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా వైరస్ అటాక్ అయితే మనకున్న స్ట్రెంత్, రోగనిరోధక శక్తి సరిపోదు. కాబట్టి ఈ పర్టిక్యులర్ వైరస్కి సంబంధించినటువంటి డేంజర్ని, అంటే మనకు చావు కావచ్చు, లేదంటే అంటే హాస్పిటలైజేషన్ కావచ్చు, సివియర్గా సిక్ అవ్వడం కావచ్చు, ఇలాంటి వాటిని తప్పించుకోవడానికి, లేదు అంటే అన్నిటికంటే బెటర్గా చెప్పాలి అంటే మీరు వ్యాక్సిన్కి సంబంధించి రియాక్షన్స్ గురించి భయపడితే రియాక్షన్ ఈజ్ బెటర్ దెన్ డెత్. అంటే ఈ చిన్న రియాక్షన్స్తో మనం బట్టగడతాం, కానీ కరోనా వైరస్లో వచ్చినటువంటి వేరియేషన్స్ చూస్తూ ఉంటే యంగ్ పీపుల్ కూడా చనిపోతున్నారు, చిన్న పిల్లలతో సహా ఎంతోమందికి ఇలా న్యూస్ చూస్తుంటే. ఇప్పుడు ఇండియాలో అయితే సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్గా ఉంది. నేను చాలా భయపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఫ్యామిలీస్ బయట కంట్రీస్లో ఉన్నాయి నాలాగా. ఏదన్నా జరిగినా కూడా ఇండియాకి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను. అలాగే దయచేసి అవకాశం దొరికితే మాత్రం ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. వ్యాక్సిన్ అంటే మీ ఇమ్యూన్ని డబల్ చేస్తుంది, కానీ అది ఎలాంటి విషయాల్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని వేల కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్నారు. వాళ్ళందరూ తీసుకొని ఎంచక్కా పనులు చేసుకుంటున్నారు. కాబట్టి వ్యాక్సిన్ తీసుకుంటే
మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు, మీ సరౌండింగ్స్ని కాపాడవచ్చు. ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి, వీలైతే ఫేస్ షీల్డ్ పెట్టుకోండి. ముక్కు, కళ్ళు, నోరు ఈ 3 కవర్ చేయగలిగితే వీలైనంత సేఫ్గా మీరు ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం సోషల్ డిస్టెన్స్ పాటించండి. కనీసం 6 అడుగులు దూరం మెయింటైన్ చేయండి. మాస్క్ లేకుండా ఉండే వాళ్ళతో దగ్గరగా ఉండకండి. ఎట్ ది సేమ్ టైం మీరు మాస్క్ లేకుండా ఎవరికి దగ్గరగా ఉండకండి. అన్నిటికంటే ముఖ్యంగా వృద్ధులు, పెద్దవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అంటే డయాబెటీస్ కావచ్చు, హార్ట్ కండిషన్ కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు, ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఉండే వాళ్ళతో మీరు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడున్న జనరేషన్లో ఇంటింటికి డయాబెటీస్ అట్లీస్ట్ ఒక 5లో అట్లీస్ట్ 10లో ఒక్క పర్సన్కైనా ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇమ్యూన్ ఇంకా చాలా వీక్గా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఏ విధంగానైనా కూడా కొంత హెల్ప్ అవుతుంది అనిపిస్తే దయచేసి వ్యాక్సిన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి స్ప్రెడ్ చేయండి మెసేజ్ని. వీడియోని పంపించాలని రూల్ లేదు. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు తీసుకెళ్ళి తెలియని వాళ్ళకి చెప్పండి. వ్యాక్సిన్ తీసుకునేలాగా మనం ప్రయత్నిద్దాం. అలాగే అన్ని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మన ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేద్దాం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక దయచేసి ఇష్టం వచ్చినట్టు బయటికి తిరగకుండా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో చేయాల్సిన పనులు బోల్డ్ అని ఉన్నాయి. మనం మెడిటేషన్ చేసుకోవచ్చు, అలాగే గార్డెనింగ్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న విత్తనాలు వేసుకొని ఒక చిన్న కుండీలో చెట్లు పెట్టండి. ప్లేస్ లేకపోయినా కూడా కిచెన్ కౌంటర్ మీద, కిచెన్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. బుక్కులు చదవచ్చు, సినిమాలు చూడండి, వీలైనంత వరకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఇది ఇంకొక విధంగా మనకి కరోనా వైరస్ హెల్ప్ చేస్తుంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి. అయినో ఫినాన్షియల్గా కూడా చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. కొంతమందికి హెల్ప్ అందుతుంది, అందరికీ అందట్లేదు. ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ దాట్. నేను వీలైనంత వరకు ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఎక్కువ కాలం నిలువ ఉంచుకునేటువంటి వస్తువులతో మీరు ఎక్కువ కాలం ఫుడ్ బయట, అంటే ఇప్పుడు మాకు కూడా యూఎస్లో ఇక్కడ ఎప్పుడైనా అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారి మాకు అలాంటి వార్నింగ్స్ వస్తూ ఉంటాయి, హరికేన్స్ అని. అప్పుడు మేము ముందుగానే గ్రాసరీ అంతా తెచ్చిపెట్టేసుకొని, కరెంటు పోయినా కూడా ఎలాగైనా వంట చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునే సామాన్ కూడా పాడైపోతాయి కాబట్టి అలా డ్రై ఐటమ్స్, క్యాన్ ఫుడ్ అలా తెచ్చుకొని పెట్టుకుంటాము. అలాంటి పరిస్థితి ఖచ్చితంగా మాకు ఇక్కడ వస్తూ ఉంటుంది. కాబట్టి నేను కొంచెం ఆ విషయంలో నాలెడ్జ్ ఉంది. నేను నెక్స్ట్ వీడియో వీలైనంత వరకు ప్రయత్నిస్తాను ఈ లాక్డౌన్లో మీరు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అని. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయితే దయచేసి స్ప్రెడ్ చేయండి. మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టేక్ కేర్.